మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, అసలు రాజ్యాంగంలోనే రాజధాని ఉండాలనే రూలే లేదని మాట్లాడుతున్నారు. దీని మీద ఒక అమరావతి ప్రాంతవాసిగా ఒక పబ్లిక్గా మీరేమంటారు? అసలు రాష్ట్రానికి రాజధాని అవసరమా లేదా? ఆయన వ్యాఖ్యల మీద మీ మాటలేంటి? రాష్ట్రానికి రాజధాని కావాలా వద్దని చెప్పిన మాట అంటే, మనం పాతకాలం కూడా చూసుకుంటే రాజుల కాలం నుంచి కూడా ఒక ప్రాంతాన్ని తీసుకొని అక్కడ రాజధానికి ఏర్పాటు చేసుకోవడం, అక్కడి నుంచి వారి పరిపాలన కొనసాగించడం అనేది మన పూర్వీకుల తాతల నుంచి మన రాజుల కాలం కాడి నుంచి కూడా ఇది జరుగుతూ ఉంది. దాని తర్వాత ఏంటంటే రాష్ట్రాలకు ఉంటుంది, ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కూడా ఏమవుతుందంటే ఒక ప్రాంతాన్ని రాజధానికి ఎంచుకోవటం, అక్కడి నుంచి రాష్ట్రానికి కావలసిన పరిపాలన అంతా కూడా అందించడం జరుగుతుంది. అప్పుడు ఏందనేది అలాంటి ఎప్పటి నుంచో జరిగే విషయాలను కూడా అసలు రాజధాని అనేదే లేదు రాజ్యాంగంలో అని చెప్పి అనేది అతను ఏందని చెప్పానంటే, అతను మతి సీమితం సరిగ్గా ఉందో లేదో, మరి ఎలా మాట్లాడుతున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు ఏందనేది. ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మా వీగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలుపుకొని ఇది ఒక కోస్టల్ కారిడారు, దీన్ని ఎకనామిక్ కారిడార్గా డెవలప్ చేయండి అని చెప్పి చంద్రబాబుకి నేను ప్లాన్ చెప్పాను, కానీ పట్టించుకోవడం లేదు అంటున్నారు ఆయన. అసలు మా విగన్ అనే రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? కొత్తగా మచిలీపట్నం, గుంటూరు, విజయవాడని రాజధాని చేయాలంటారు, మీరేమంటారు దానికి? మా విగన్ అని చెప్పేసి అన్నమాట ఈరోజు చెప్పాడు. ఫస్ట్ ఆయన ప్రతిపక్షంగా నాయకుడిగా ఉన్నప్పుడు ఏం చెప్పారంటే, అమరావతి బిల్లు అసెంబ్లీలో పెట్టినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, విజయవాడ, గుంటూరు మధ్య రాజధానిని స్వాగతిస్తున్నాము. ఎందుకు స్వాగతిస్తున్నాము అంటే, ఈ రాజధాని ప్రాంతం అనేది, మన రాష్ట్రం అనేది చిన్న రాష్ట్రం, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడతాం అనేది ఇష్టం లేక నేను ఓకే చేస్తున్నాను. అందుకనే కానీ మీరు రాజధాని ఎక్కడైనా పెట్టండి, కాకపోతే 30,000 ఎకరాలు పైగా ఉండేటికి పెట్టండి అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆయన అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే, 3 రాజధానులు కావాలని చెప్పి పెట్టాడు. 3 రాజధానుల మీద పోరాటాలు చేసి ఏదో ఒక విధంగా తీసుకెళ్ళాలి ఇక్కడని చెప్పేసి ప్రయత్నం చేశాడు. కానీ ఆయన ఏమీ చేయలేకపోయాడు. కారణం ఏందని చెప్పానంటే, ఇది దేవతల రాజధాని కాబట్టి అతను ఏం చేయలేకపోయాడు. మరి ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడేమో అమరావతికి నేను మద్దతు ఇస్తున్నాను, రైతులందరూ సహకరించాలి, ఇంకా భూములు కూడా ఇవ్వాలి అని చెప్పి మాట్లాడారు. 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు పెడదాము, 3 ప్రాంతాలు అభివృద్ధి చేద్దాము, విశాఖ, ముఖ్యంగా అమరావతి, కర్నూలు అన్నారు. ఇప్పుడు 2024లో ఓడిపోయిన తర్వాత అమరావతి వేసల రాజధాని, కమ్మ రాజధాని, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని, లేదంటే అమరావతి ఒక శ్మశానం, ఇలా రకరకాలుగా మాట్లాడారు. ఇప్పుడు కొత్తగా మా విగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని అంటారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని మీద ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు? గంటకో రకంగా మాట్లాడుతున్నారు. ఆయనకి అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ రకంగా మాట్లాడాడు, తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 3 అన్నాడు, తర్వాత మళ్ళీ ప్రతిపక్షం తర్వాత ఏమన్నా అంటే మనం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని చెప్పని, దాని తర్వాత ఏమో మధ్యలో మనం యూనివర్సిటీ దగ్గర కట్టుకోవచ్చు, ఒక 500 ఎకరాలు ఉంది అక్కడ, ఇదంతా ఎందుకని చెప్పేసి ఒక మాట చెప్పాడు. ఇప్పుడు ఏం చెబుతున్నా అంటే, మా వీగన్ అంటే మచిలీపట్నం నుంచి మా తీసుకోవాలంట, విజయవాడ నుంచి వి తీసుకోవాలంట, గుంటూరు నుంచి జీ తీసుకోవాలంట. మా వీగన్ అని చెప్పేసి అని అక్కడ బైపాస్ రోడ్ ఉంది కాబట్టి బైపాస్ రోడ్లో పక్కన రాజధాని పెట్టాలని చెప్పేసి అన్నాడు. బైపాస్ పక్కన రాజధాని పెడతాం అనేది ఎట్లా ఉండదంటే, పెట్రోల్ బంకులు లేదనుకుంటే హోటల్లో అలాంటివి పెడుతుంది. రాజధాని ప్రాంతం అనేది ఎట్లా ఉండదంటే, కృష్ణానదికి పక్కన కృష్ణానది ఉంది, వాటర్ కావాలి, ఇక్కడ జీవన ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ కావాలి, ఇక్కడ రాష్ట్రం మొత్తం కూడా అధికారం చేయడానికే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కొన్ని బిల్డింగ్లు కావాలి, వాళ్ళకి ఆఫీసర్లకి కొన్ని బిల్డింగ్లు కావాలి, వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంది, సచివాలయం కానీ హైకోర్టు కానీ ఇలాంటి బిల్డింగ్లు అని చెప్తారు. ఇలాంటి వాటిని బైపాస్ రోడ్ పక్కన ఎలా పెడతారండి? అతనికి ఏముందంటే, ఇప్పుడు మాకేమవుతుందంటే, అసలు అతని మాటలకి నవ్వు వస్తుంది, ఇంకోటి ఏంటంటే, ఏది ఇంత పిచ్చోడిలాగా మాట్లాడుతున్నాడు, ఇతను మతి సీమితం లేకుండా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు ఏందని చెప్పేసి అతను తీసుకున్న ఒక మాట కూడా అతను స్టాండ్ కూడా నిగ్రహం లేదు. ఎందుకంటే 6 మాటలు వచ్చినాయి. ఇప్పుడు స్వాగతిస్తున్నా అన్నాడు, తర్వాత హైదరాబాద్ అన్నాడు, తర్వాత 3 అన్నాడు, ఈ రోజు మావిగానే అంటున్నాడు, యూనివర్సిటీ అంటున్నాడు. ఇన్ని మాటలు ఎవరైనా మాట్లాడతారా? ఇంకో విషయం చెప్పాలంటే, రాజధాని ప్రాంతం అంతా కూడా రైతులతో ఉంది, రైతులు గేదెలను కూడా కాసుకుంటాం. రీసెంట్గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, ముఖ్యంగా రాజ్యాంగంలో కూడా రాజధాని ఉండాలి, రాజ్యాంగం అనే మాటే లేదు అని మాట్లాడుతున్నారు.
ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి? ఆయన చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏనాడు రాజధాని కావాలని చెప్పని ఉన్నారండి. ఇవాళ కొత్తగా మాట్లాడటానికి ఇవాళ కొత్తగా మాట్లాడడానికి ఏనాడు రాజధాని పలాంది ఈ వైజాగ్ మొన్నటిదాకేమో 3 రాజధానులు అని చెప్పి 3 రాజధానుల్లో చిచ్చు పెట్టాడు. మొన్నటిదాకేమో వైజాగ్లో అన్నాడు, కర్నూలులో అన్నాడు, అమరావతిలో అన్నాడు. ఒక రాజధాని అనేది శాస్త్రంగా అనేది లేదు. ఇవాళ లోక్సభలో ఇవాళ బిల్లు పాస్ అయింది. అది చూసి కడుపు మంటతో ఉండలేక మజిలీపట్నం అంటున్నాడు, ఇటు విజయవాడ, గుంటూరు అని అంటున్నాడు. ఆయన మనస్తత్వం ఆయనకే నిఖరం లేదు సార్. ఇవాళ కొత్తగా ఆయన గురించి మాట్లాడతాం అనవసరం. ఆయన వాళ్ళు మాట్లాడే మాటలు కూడా పట్టించుకోకూడదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ముఖ్యంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మా వి గన్ అని చెప్పి కొత్త నినాదం ఒక పేరు పెట్టి అమరావతికి పేరు పెట్టాలి, ఈ ఏరియాని డెవలప్ చేయాలంటారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఒక కోస్టల్ కారిడార్, దీన్ని ఒక ఎకనామిక్ కారిడార్ గా బిల్డ్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఈ కొత్త రాజధాని గురించి మీరేమంటారు మా వి గన్ మీద? సార్ ఇవాళ కొత్తగా చేసేది ఏముంది సార్? 2014లోనే చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని చెప్పారు. ఇవాళ ఆయన చెప్పిన దాన్ని పట్టించుకున్నంత అవసరం కూడా ఏం లేదు. ఆయన వల్ల కాదు సార్ రాజధాని కడతాం అనేది, ఆయన వల్ల కాదు. కట్టలాక ఇవన్నీ ఆ మాటలు ఈ మాటలు చెప్పడం తప్ప అతని వల్ల ఏం కాదు. ఇవాళ కూడా వైజాగ్ వాళ్ళు మొన్నటిదాకా చూశారు, కర్నూలు చూశారు. ఈయన వల్ల కాదని చెప్పారని మొన్న 160 సీట్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారికి అదే కదా సార్. ఇవాళ కొత్తగా ఆయన గురించి అసలు ఆయన గురించి మాట్లాడటం కూడా అవసరం లేదు సార్. ఇవాళ బిల్లు పాస్ అయింది, దాన్ని వినాలను చూసుకోలేక చేపట్టలేక ఆయన ఓరలేక ఈ మాట్లాడిన పద్ధతి జరుగుతున్నాడు. ఇంకా ప్రస్తుతానికి కూడా వాస్తవం చెప్పాలంటే ఇంకేం నమ్మరు సార్ అతన్ని అతని నాయకులను ఎవరిని నమ్మరు. నమ్మేవాళ్ళు అయితే మొన్నే 11 సీట్లు తీసుకొచ్చేవాళ్ళు కాదు. ఆయన నమ్మలేకే ఆయన 11 సీట్లు తీసుకొచ్చారు. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అమరావతిని నేను స్వాగతిస్తున్నాను, ఇంకా రైతుల భూములు ఇవ్వవలసిన అవసరం ఉంది, దానికి సహకరించాలని చెప్పి ఆయన మాట్లాడారు. నేను కూడా అమరావతికి మద్దతు అని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత ఏమో అమరావతి వేసీల రాజధాని అన్నారు, శ్మశాన వాటిక అని అన్నారు, ముఖ్యంగా ముంపు ప్రాంతం అని అన్నారు. మరి ఈ రోజు మా విగన అని చెప్పి కొత్తగా రాజధాని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు ఒక్క రాజధాని మీద ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వచ్చిందన్న ఉద్దేశంతో ఆయన ఇవన్నీ చేసే బురద జరిగిన మాటలు. ఆయనకి నిజంగానే స్థితున్న వాళ్ళు అయితే మొన్నటిదాకా వాస్తవానికి రాజధాని గురించి మాట్లాడేటప్పుడు ఆయన మొన్నటిదాకా 5 సంవత్సరాలు ఎక్కడ పరిపాలన చేశాడు సార్? మొన్న చంద్రబాబు నాయుడు చేసిన దాంట్లోనే చేసింది ఆయన మనసులోని నాయకులైనా ఎవరైనా కానీ ఆయన అక్కడే కదా చేసింది. ఇవాళ ఆయన నమ్మి భూములు ఎవరిస్తారు సార్? ఆయన ఒక విజన్, చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్, ఆయన చూసి భూములు ఇచ్చారు. ఇవాళ ప్లాట్లను అడుగుతున్నారు సార్. మనం ఇల్లు కట్టుకోవాలంటే సంవత్సరం పడుతుంది ఇవాళ. అలాంటిది ఇవాళ రాజధాని కట్టాలంటే ఎన్ని సంవత్సరం? ఇవాళ పనులు చూడండి సార్ ఏ రకంగా శరవేగంగా జరుగుతున్నాయో, ఎంత వేగంగా జరుగుతున్నాయో చూడండి. ఇవాళ ఆయన నమ్మి మళ్ళీ భూమి ఇస్తారు సార్. ఇవాళ ఆయన నమ్మిస్తారు. ఆయన ఇలా ఏ నాయకుడు వచ్చినా కూడా ఏ స్వార్థం కూడా లేకుండా ఎట్లాంటి వాళ్ళు ఎవరు వస్తారో, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి రావచ్చు, రేపొద్దున వేరే వాళ్ళు రావచ్చు అన్న ఉద్దేశంతో ఇవాళ ఆయన బిల్లు పాస్ చేశాడు, ఒక చట్టం తయారు చేశాడు. ఇవాళ ఆయన మీద అంటే ఒక నమ్మకం, ఒక విజన్ అలా ఆయన. అందుకనే ఆయనకి 33,000 సార్, ఈసారి 50,000 ఇస్తారు. రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, అసలు రాజ్యాంగంలో కూడా రాజధాని ఉండాలనే మాటే లేదని మాట్లాడుతున్నారు. దీని మీద ఒక అమరావతి ప్రాంతవాసిగా ఒక పబ్లిక్ గా మీరేం చెప్తారు? ఆయన మాటలు ఎంతవరకు కరెక్ట్? 20-30 ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి. 28 రాష్ట్రాలకి అతను రాజధానికి రాష్ట్రం అవసరం లేదంటే ఆయన రాజకీయ పరిణితి అతను ఎంత బట్టి పనికొస్తాడో మాకు అర్థం అవుతుంది. రాజధాని అవసరం లేదంటేంది? హైదరాబాద్ తెలంగాణకు ఉంది, మద్రాస్కి తమిళనాడుకి మద్రాస్ ఉంది, కర్ణాటక బెంగళూరు ఉంది, కేరళకు కొచ్చిన్ ఉంది, రాజధాని మొత్తానికి ఢిల్లీ ఉంది. ఆయన రాజకీయ పరిణితి అంత మట్టికి ఉంది. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మా వి గన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని చేయాలి, కోస్టల్ కారిడార్ ఇది, దీన్ని ఎకనామిక్ కారిడార్ గా బాగా డెవలప్ చేయాలని చెప్పి నేను చంద్రబాబుకి ప్లాన్ బి చెప్పానని అంటారు. అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మావిగన్ రాజధాని అసలు ఎంతవరకు సాధ్యం, మీరేమంటారు? ఆయన గుంటూరు విజయవాడ మధ్య అమరావతి రాజధాని ఉండాలి, చట్టసభలో ఒప్పుకున్నాడు. 30,000 ఎకరాలు కావాలన్నాడు. తర్వాత 3 రాజధానులు అన్నాడు. 20 కోట్లున్న ఉత్తరప్రదేశ్కి ఒక రాజధాని, 140 కోట్లున్న ఇండియాకి ఒక రాజధాని. 3 రాజధానుల కాన్ఫిడెంట్ ఎక్కడ ఉందా? ఒక రాజధాని కట్టలేనాడు, 3 రాజధానులు ఏం చేస్తాడు ఆయన?
ఆయన చేయటం ఆయన్ని ఎన్నుకోవటమే ఆంధ్ర ప్రజల దురదృష్టం. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు ప్రతిపక్షంలో ఉండేటప్పుడేమో అమరావతికి మద్దతు అన్నారు, రైతులందరూ సహకరించాలి భూములు ఇవ్వడానికి అన్నాడు. 2019లోనేమో ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు అన్నారు. 2024లో ఓడిపోయిన తర్వాత ఏమో ఇది వేసీల రాజధాని, ఇది ఒక శ్మశాన వాటిక, ఇది ఒక ముంపు ప్రాంతం, ఇది ఒక కమ్మ ప్రాంతం, ఇప్పుడేమో మావిగన్ రాజధాని అని చెప్పి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటారు. ఎందుకు ఒక్క రాజధాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు? అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదనే విధంగా ఆయనకి ఇష్టం లేదా? మీరేం చెప్తారు దీనికి? ఆయన ఈ రాజధానికి ఈ 30,000 ఎకరం ఇచ్చారంటే ఆయన మీద చంద్రబాబు గారి నమ్మకం మీద ఇచ్చారు. ఆయనకి చంద్రబాబు గారు ప్రత్యర్థి నాకని ఆయనంటే కోపం. ఈ రైతులు రోడ్లెక్కి 1630 రోజులు చేసి నేను పీఠం దించడానికి వీళ్ళు ఉద్యమం చేశారు, పాదయాత్రలు చేశారు. ఈ రాజధాని రైతుల మీద ఆయన కోపం. ఆయనకి 11 సీట్లకే నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా 11 సీట్లకే పరిపాలించడానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఆయన కోపం. అందుకని ఈ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, ఎక్కడికి పోయినా వీళ్ళని నీకు రాజధాని లేని రాష్ట్రంగా మిగల్చాలనేది ఆయన అర్థంలో ఉందని నేను అర్థం చేసుకుంటున్నా. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం తరపున అమరావతి శాశ్వత రాజధానిగా ఉండాలని చెప్పి అసెంబ్లీలో ఒక తీర్మానం చేసుకున్నారు, దాన్నే పార్లమెంట్ కి పంపారు. అయితే ఈ తీర్మానం అసెంబ్లీలో చేసేటప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన 11 మంది ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఎందుకని అంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు తప్పితే చట్టసభలోకి ఎందుకు వచ్చి మాట్లాడడం లేదు? ఎందుకు ఆ సమస్యల మీద పరిష్కారం మాట్లాడారు? అసలు ఆయన ఏ సమస్య మీద మాట్లాడుతున్నాడు? ప్రజల తెలంగాణలో కోననేని సాంబశివరావు ఒక్కడున్నాడు సిపిఐ తరఫున. ఈ 11 మంది జీతాలు తీసుకుంటా సంతకాలు పెట్టి పోతున్నారు. వాళ్ళకంటే ప్రతిపక్ష హోదా ఏమో హైకోర్టులను చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావని ప్రజలు చెప్పారు. అతను అందుకని రాకుండా జీతం తీసుకొని పోతున్నాడు. ఆయన ఒక సమస్య మీద వచ్చి ఏమన్నా అడుగుతున్నాడు ఈ రాజధాని సమస్య మీద రావడానికి? ఆయన ఏంటంటే ఈ రాజధాని రైతుల మీద కోపం, చంద్రబాబు గారి మీద పేరు వచ్చింది, ఇది 10 ఏళ్ళకేమని ఆయన మూలానే దీనికి ఇచ్చారు. మన రాజధాని రాష్ట్రంగా ఎడగొట్టారు. 1,00,000 కోట్ల ఆదాయం ఉండదు, తెలంగాణకు పోయింది. మళ్ళీ 5 ఏళ్ళు ఆయన విధ్వంసం చేశాడు. జగన్ గారు మాట్లాడుతూ అమరావతి పేరుని అడ్డం పెట్టుకుని చంద్రబాబు మొత్తం స్కాములు చేస్తున్నాడు, అంత బినామీల పేర్ల మీద స్కాములు చేసేస్తున్నాడు, అసలు అమరావతిలో ఏమీ లేదని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. నిజంగా అమరావతిలో ఏమీ లేదా? ఇక్కడ అభివృద్ధి అసలు జరగడం లేదా? మీరేం చెప్తారు దీనికి? ఎందుకు జరగట్లా? కట్టిన బిల్లు నువ్వు 5 సంవత్సరాల్లో ఆయన 20 ఏళ్ళు వెనక్కనిప్పాడు. ఈ కాంట్రాక్టర్ బిల్లు ఇవన్నీ ప్రపంచ బ్యాంక్ ఇచ్చే డబ్బుతోటి 10,000 కోట్లు ఆయన దోసుకున్న దానికే పోతుంది. ఇప్పుడు కళ్ళు లేవా? బిల్డింగులు తయారవుతున్నాయి, రాజధాని కడుతున్నారు, మీరు తిరిగి చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. ఇవాళ అబద్ధాలు చెప్తే ఇప్పుడు ఆయన శాసనసభలో అబద్ధం మాట్లాడాడు, అదే చూపిస్తున్నారు. ఈ కనపడుతున్నాయి టీవీలో అందరికి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, రాజ్యాంగంలో కూడా రాజధాని ఉండాలని రూల్ ఏం లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆయన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదా? ఒక పబ్లిక్ గా మీరేం చెప్తారు? మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ తో చూస్తే కేంద్రంకి ఎన్ని రాజధానులు ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాలకి రాజధానులు ఉన్నాయి. మనకు కూడా రాజధాని 10 సార్లు మారిందండి. ఇప్పుడు కర్నూలు నుంచి హైదరాబాద్ నుంచి ఇక్కడ విడిపోయి తెలంగాణ నుంచి మనం విడిపోయిన తర్వాత తెలంగాణ వాళ్ళు సోదరులాగా ఉండి విడిపోదామని చెప్తేనే వచ్చేసాం మనం ఇక్కడికి. వచ్చిన తర్వాత మేము రైతులుగా భూములు ఇచ్చి మాకు రాజధాని ఇక్కడ కట్టుకొని మీకు ఫ్రీగా ఇస్తాము అని చెప్తే రాజధాని కట్టుకున్నారు ఇప్పుడు ఉన్న గవర్నమెంట్. అంతకుముందు గవర్నమెంట్ బతిమలాడితే 150 రోజుల్లో మేము కలెక్ట్ చేసి ల్యాండ్స్ ఇచ్చాం. ఆ ల్యాండ్స్లో కట్టుకోవడానికి ఆయన అన్ని అనుమతులు ఇచ్చి మాకు హామీలు ఇచ్చారు. అన్ని ఎట్లా మాకు షేర్ హోల్డర్లాగా ఇప్పుడు మాకు ఎంత ఇస్తారు? 25% ఇస్తారు 1 ఎకర్కి. ఆ విధంగా భూములు కలెక్ట్ చేసుకొని మాకు ల్యాండ్ పూలింగ్ విధానంలో తీసుకుని మాకు రైతులకి భూములు ఇచ్చి ఆయన మీద నమ్మకంతో మేము భూములంతా ఇచ్చి ఆయన మంచి రాజధాని కడతాడు, ఈ విధంగా ఉంటుందని చెప్పి చూపిస్తే ఇచ్చాం. ఇచ్చిన తర్వాత అదే ప్రాసెస్లో ఆయన మాట తప్పకుండా అన్నీ చేశారు. చేసిన తర్వాత బాగా నడుస్తున్న టైంలో మనకి ఎలక్షన్స్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ టైం ఎలక్షన్స్ 19 నుంచి 24 వరకు ఈయన గవర్నమెంట్ మారిందండి. గవర్నమెంట్ మారిన తర్వాత ఆయన ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చాడు. ఆయన వచ్చి 3 రాజధానులు అన్న మనిషే 3 రాజధానులు చేశాడు. ఒక రాజధాని కింద ఉన్నదాన్ని 3 రాజధానులు చేసి మమ్మల్ని గందరగోళంలో దింపి మాకు మళ్ళీ ఆ తర్వాత నుంచి మాకు ఇబ్బందులు పెట్టాడు, తిప్పలు పెట్టాడు. ఇచ్చిన దేనికి ఆయన వచ్చి మళ్ళీ మాట మార్చి ఈ విధంగా చేశాడు.
ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ మా విగన్ అనే పేరు పెట్టి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని చేయాలి. ఇవి కోస్టల్ ప్రాంతం, ఇది దీన్ని ఎకనామిక్ కారిడార్ గా డెవలప్ చేయాలని చెప్పి చంద్రబాబుకి నేను ప్లాన్ బి చెప్పాను, కానీ పట్టించుకోవడం లేదు. అసలు మా విగన్ మీద మీ అభిప్రాయం? ఆయనకేం తెలివి ఉందండి బాబు. ఇప్పుడు విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ఏరియాలో ఎవరన్నా రైతులు ఇప్పుడు భూములు ఇమ్మంటే ఇస్తారండి? ఇస్తారా? ఇప్పుడు దీనికే చూసి మేము ఎందుకు ఇచ్చామని బాధపడుతున్నాం. ఎవరైనా భూములు ఇస్తారటు ఇచ్చి 50,000 ఎకరాలు కలెక్ట్ చేస్తారు. ఎవరన్నా ఏం చేయమనండి ఇప్పుడు చూద్దాం. ఒక 50 ఎకరాలు ఏం మాట్లాడండి అవి? ఇప్పుడు ఉన్నదానికి నువ్వు చెప్తావా లేదా? నువ్వు కరెక్టా కాదని నువ్వు చెప్పాలి. అంతేగాని కొత్తది నేను పెడుతున్నా, నేను ప్రపోజల్ వేరేది ఇస్తున్నా, B1 B2 ఇస్తున్నా అంటే ఎవడు నమ్ముతాడా? అన్నం తినేవాడు చేసే పనులు అనేవి. ఇక్కడ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అసెంబ్లీ సాక్షిగా అమరావతిని నేను స్వాగతిస్తున్నాను, రైతులందరూ కూడా సహకరించి ఇంకా అవసరమైతే భూములు ఇవ్వండి అన్నారు. 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు అన్నారు. 2024లో ఆయన పదవి కోల్పోయిన తర్వాత ఇది అమరావతి శ్మశాన వాటిక, ముంపు ప్రాంతం, ఖమ్మ రాజధాని, ముఖ్యంగా వేసీల రాజధాని, ఇప్పుడేమో మావిగన్నని, ఇలా ఒక్క అమరావతి రాజధాని మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గంటకో రకంగా మాట్లాడుతున్నారు? ఎందుకు ఇన్ని మాటలు? ఇదంతా కూడా కావాలనే చేస్తున్నారా? ఇప్పుడు గవర్నమెంట్ ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు 2014లో మేము 10 ఏళ్ళు మేము ఇచ్చినప్పుడు, భూములు ఇచ్చినప్పుడు ఆయన కూడా అదే చెప్పారండి. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మేము 20,000 కాదు 30,000 ఎకరాలు ఉంటే కానీ ఈ రాజధానికి పైకి రాదు, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను, మీకు మొత్తం సపోర్ట్ ఉంటానని చెప్పి 19లో నాటకాలాడి ఒకసారి చూద్దాంలే అని చెప్పేస్తే గెలిచి ఈ విధంగా మా రైతులందరినీ ఏడిపిస్తున్నాడు. ఒక్కరోజు కాదు, ప్రతి మనిషికి కేసు ఉంది. 270 మంది చనిపోయారు మా రైతులు. ఎవరు సమాధానం చెప్తారండి? ఎవరు తీసుకొచ్చిస్తారు వాళ్ళని? వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? వాళ్ళ పిల్లలకి ఇంతవరకు ఇది లేదు, చేసేవాళ్ళు లేరు. అంత అరాశకం సృష్టించాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, అసలు రాజ్యాంగంలో కూడా రాజధాని ఉండాలనే రూలే లేదని మాట్లాడుతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఒక అమరావతి ప్రాంతవాసిగా మీరేం చెప్తారు? రాజ్యాంగ పరిధిలో లేని అంశం అని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి ఆ రాజ్యాంగం పనికొచ్చింది కదా. అలాంటి రాజ్యాంగమే లేదు అమరావతికి అన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి గత 5 సంవత్సరాలు రోడ్డును పడేసి అమరావతి అన్న పదం ఆయన నోటి నుంచి రావటమే ఇష్టం ఉండదు. 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతి. అమరావతి అనేది రాజ్యాంగంలో ఉండొద్దు. మావిగను ఈరోజు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని 70 కిలోమీటర్లు, చుట్టుపక్కల 110 కిలోమీటర్లు ఉంది. మావిగన్ పెట్టండి అని మారీచుడు మాట్లాడినట్టుగా, బ్రెయిన్ దొబ్బినట్టుగా మాట్లాడుతూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని మేము 19 నుంచి 24 5 సంవత్సరాల్లో అతను రైతుల్ని మానసికంగా క్షోభగా, మహిళా రైతులని కూడా లేకుండా సహచర మంత్రివర్యుల చేత అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడించి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిమ్మల్ని 11 సీట్లకి నుంచోబెట్టినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసి కూడా ఇంకా అమరావతి చట్టబద్ధత గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ప్రోద్బలంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు ప్రోద్బలంతో రాష్ట్రంలో ఈరోజు అమరావతికి లోక్సభలో చట్ట బిల్లు ఆమోదించడం జరిగింది. అలాగే ఈరోజు రాజ్యసభలో కూడా ఆమోదం తెలిపి మేము సంబరాలు చేసుకుంటా ఉన్నాం. దానికి రాజముద్ర అనేది ఉండదు, రాబోయే రోజుల్లో ఏదైనా మార్చొచ్చని ఒక మతి భ్రమించిన వ్యక్తిలాగా ఈరోజు అమరావతి ప్రజలు 5 కోట్ల ఆంధ్రుల ప్రజల యొక్క ఆశలు నెరవేరిని. దాన్ని జీర్ణించుకోలేక మాజీ ముఖ్యమంత్రిగా నా స్థానం ఏంటి? అమరావతి అనేది చిరస్మరణీయం, అజరామం. ఈరోజు అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారి పేరు గుర్తుకొచ్చే విధంగా, ఆయన చిరస్మరణీయులుగా ఉండే విధంగా హైదరాబాద్ ఏదైతే సైబరాబాద్ని డెవలప్మెంట్ చేశాడో ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్ర ఆత్మ గౌరవం, ఆంధ్రుల యొక్క గౌరవాన్ని నిలిపే విధంగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ అమరావతి చట్టబద్ధత అనేది లోక్సభలో కానివ్వండి, రాజ్యసభలో బిల్లు పాస్ చేయడం అనేది చారిత్రక అవసరం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి 5 కోట్ల ఆంధ్రులకి కావాల్సినటువంటి అమరావతి రాజధాని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యంగా మాట్లాడుతూ మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇది కోస్టల్ కారిడారు, దీన్ని ఎకనామిక్ కారిడార్గా కొత్త రాజధానిగా డెవలప్ చేయండి అని చెప్పి నేను చంద్రబాబుకు చెప్తే అసలు పట్టించుకోనే లేదంట. అసలు ఈ మావిగన్ అనే కొత్త రాజధాని మీద ఈ 3 సిటీల్ని కలుపుకుంటూ చేయవలసినంత అవసరం ఉందా? అసలు దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మావిగన్ అనే రాజధాని మీద మీరేమంటారు? మావిగన్ అంటున్నాడు, అతను పేరే జగన్. జగన్ అంటే మతి భ్రమించి మాట్లాడే వ్యక్తి అని మేము అంటున్నాం అమరావతి రాజధాని ప్రజలుగా. ఎందుకంటే మావిగన్ అని నువ్వు గతంలో 5 సంవత్సరాలు ఏం చేసావు? అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, అభివృద్ధి అనేది అన్ని ప్రాంతాలకి డెవలప్మెంట్ చేయాలి అన్నావు. అన్నది
నువ్వు 5 సంవత్సరాలు చేసి చూపించకపోగా ఉన్న ప్రజావేదికను కూల్చి ప్రభుత్వ విధ్వంసాన్ని దారితీసి ప్రత్యక్ష సాక్షులం మేము. ఈ రోజు అమరావతి రైతులుగా మేము క్షోభపడ్డాం. రోడ్ల మీద తన్నిచ్చావు, పట్టు చీరలు కట్టారు వీళ్ళు అని క్యారెక్టరైజేషన్ చేసావు, రకరకాలుగా మాట్లాడావు. అమరావతి అని అంటే నీకు చెవులో సీసం పోసినట్టు ఉంటుంది. ఈ రోజు కోస్టల్ ఏరియా అని అంటున్నావు. ఆ రోజు వైజాగ్ అని నువ్వు ప్యాలెస్ కట్టుకోవడానికి నువ్వు 1000 ఎకరాలు తీసుకొని ప్యాలెస్ కట్టావు. ఈ రోజు వైజాగ్ లో మా లోకేష్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ రోజు అన్ని రకాలుగా కూడా అన్ని ప్రాంతాలకి అభివృద్ధి పరంగా ఇండస్ట్రీస్ తేవడం కానివ్వండి అన్ని చేస్తా ఉన్నారు. అనంతపురంలో కియా తీసుకొచ్చేదాన్ని కూడా నువ్వు రిటర్న్ చేసి పంపించావు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ అసలు రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, రాజ్యాంగంలో కూడా ఎక్కడ రాజధాని ఉండాలన్న రూలే లేదని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. దీని మీద ఒక పబ్లిక్ గా మీ అభిప్రాయం ఏంటి, మీరేమంటారు? సార్ ఆ ప్రెస్ మీట్ నేను కూడా రీల్స్లో చూశాను. జగన్ గారు ఏమన్నారంటే రాజధాని అనే విషయం దేశానికి రాజధాని మాత్రమే రాజ్యాంగపరమైనది, రాష్ట్రానికి రాజధాని అనేది ఎక్కడ రాజ్యాంగంలో ప్రస్తావించలేదని చెప్పారు. ఇదే జగన్ గారు 2014 టైంలో అమరావతి రాజధాని పూర్తిగా స్వాగతిస్తున్నానని చెప్పారు. కానీ 14 నుంచి 19 గవర్నమెంట్ మారిన తర్వాత తను వచ్చేసి ఇంకా ఏమైనా రాజధాని అభివృద్ధి చేస్తారని ఆలోచించి ఓట్లు వేసిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. కానీ ఆ తర్వాత తను వచ్చేసి 3 రాజధానులు అనే కాన్సెప్ట్ చెప్పేసి కర్నూలు ఒకటి రాజధాని లెజిస్లేటివ్ అండ్ అమరావతి ఒకటి, వైజాగ్ ఒకటి, ఇలా 3 రాజధానులు అని చెప్పేసి ఏటూటు కాకుండా చేశారు. రాజధాని పరిధిలోని రైతులందరూ కూడా భూములు ఇచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. ఒకనొక దశలో అసలు రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. తర్వాత మళ్ళీ 2024లో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అమరావతి మన రాజధాని, అది కూడా ఏకైక రాజధాని అని చెప్పేసి ఇప్పుడు దాన్ని డెవలప్ చేస్తూనే దాని స్థిరత్వం కోసం, ఎందుకంటే 2014లో కూడా డెవలప్ చేయడానికి ఖర్చు చేశారు. కానీ తర్వాత గవర్నమెంట్ రాంగ్లోనే వాళ్ళకి ఇష్టం లేకనో లేదా వేరే ఉద్దేశంతో దాన్ని ఆపడం వల్ల పెట్టిన పెట్టుబడి ఖర్చు అది ప్రజాధనం వేస్ట్ అయిపోయింది. సో ఈసారి అలా కాకుండా ఉండటానికి పార్లమెంట్ మన అసెంబ్లీలోనూ చట్టబద్ధత కోసం బిల్లు పాస్ చేశారు, పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ చేశారు. ఇంకా రాజధాని గురించి వేరే ఎవరు బట్ట నోటికి వచ్చినట్టు మాట్లాడే విధంగా, అంటే నోటికి వచ్చినట్లు మాట్లాడే విధంగా అంటే కొంతమంది గిట్టని వాళ్ళు, నేను ఏ రాజకీయ నాయకుడిని కానీ ఏ రాజకీయ పార్టీని కానీ మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే కొంతమంది ఇది ముంపు ప్రాంతం అని చెప్పేసి, వర్షాకాలంలో వస్తే నీళ్లు తోడుకోవాలని చెప్పేసి, కొంతమంది వచ్చేసి వేసల రాజధాని అని చెప్పేసి, కొంతమంది కమ్మవాళ్ళ రాజధాని అని చెప్పేసి, అలా ఇష్టాగోష్ఠిగా వాళ్ళ నోటికి ఏదొస్తే అది వచ్చేసి ఈ రాజధాని కాన్సెప్టే లేకుండా చేశారు. ఇప్పుడు ఈ రాజధానిని చట్టబద్ధ చేయడం వల్ల వాళ్ళ మాటల వరకే పరిమితం కానీ కార్యరూపం దాల్చడానికి అయితే జరిగే పని కాదు. ఇలాగా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చట్టబద్ధ తెచ్చే విషయంలో ఈ ప్రభుత్వం కృషి చేసినందుకు, ఈ ప్రభుత్వాన్ని సహకరించిన అన్ని పార్టీల వాళ్ళు, పార్లమెంట్లో కూడా వేరే వేరే పార్టీలు ఉన్నారు, వాళ్ళకి రాజధాని ఏరియాలోని ఒక ప్రజానీకం ఒకటిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కొత్తగా మా వీగన్ అని చెప్పి, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని కలుపుకుంటూ కోస్టల్ ఏరియా ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని ఎకనామిక్ కారిడార్ గా డెవలప్ చేయాలి, దీన్ని రాజధానిగా తీసుకురావాలి అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అంటే మా వీగన్ అమరావతి కాకుండా మచిలీపట్నం, గుంటూరుగా చేయాలని చెప్పి. అసలు దీని మీద మీ కామెంట్స్ ఏంటి? కొత్తగా ఈ మా వీగన్ రాజధాని ఏంటి, దీని మీద మీరేమంటారు? అంటే యాక్చువల్గా తను చెప్పింది ఏంటంటే మచిలీపట్నంని, విజయవాడని, గుంటూరుని కలిపేసి మావిగన్ రాజధాని అంటున్నాడు. ఇవి ఏమన్నా ఒకే ఏరియాలో ఉన్నవే ఒకటి ఆలోచించాలి, లేదు సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయో ఆలోచించాలి. ఒకటి వాస్తవంగా ఏంటంటే ఒక రాజధాని పరిధిని కొంచెం మెన్షన్ చేసి ఒక 90 కిలోమీటర్స్ 120 కిలోమీటర్లు ఒక పరిధి మెన్షన్ చేసి సిఆర్డీఏని నిర్ణయించినప్పుడు దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ పోతే దాని పరిధిలోని అవి సిటీస్ అవ్వచ్చు, గ్రామాలు అవ్వచ్చు, అవి కూడా రాజధాని పరిధిలోకి వచ్చే కొద్దిగా పెరుగుతూనే ఉంటుంది. అంటే రాజధాని ఏదో ఈ సర్టెన్ ఏరియాని మెన్షన్ చేయడం వల్ల అంతతో ఆగిపోదు కదా, డెవలప్మెంట్ అయ్యే కొలది ఏరియా పెరుగుతూనే ఉంటుంది. భవిష్యత్తులో 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత ఆ ఏరియా కూడా వచ్చి ఇందులో కలిసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటిగా ఆ మావిగన్ అనే కాన్సెప్ట్ తీసుకురావడం వల్ల ప్రాంతీయ భేదం వచ్చే విధంగా కొంతమంది వచ్చేసి మాకు కూడా రాజధాని ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి చేసే విధంగా రెచ్చగొట్టే విధంగా ఉన్నది తప్ప అది పాసిబుల్ అయ్యే విషయం కాదు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2014-19 నుంచి ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అమరావతి రాజధాని నేను స్వాగతిస్తున్నాను, నేను కూడా మద్దతు తెలుపుతున్నాను అన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 రాజధానులు అంటారు. మళ్ళీ 2024లో ఓడిపోయిన తర్వాత అమరావతి వేసల రాజధాని అని, కమ్మల రాజధాని అని, లేదంటే ముంపు ప్రాంతం అని, శ్మశాన వాటికని, ఇప్పుడేమో కొత్తగా మావిగన్
అనే కొత్త నినాదం చెప్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాజధాని విషయంలో రకరకాలుగా మాట్లాడుతున్నారు? రకానికో మాట పూటకో పని అనే విధంగా ఎందుకు ఇలా రెండు ధోరణులతో మాట్లాడుతున్నారు ఆయన? ఇది యాక్చువల్గా ఏంటంటే ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఒకళ్ళు మనకంటే పర్సెప్షన్ అంటే పర్ఫెక్ట్గా ఒక పని చేస్తున్నప్పుడు రెండో వాడు ఏంటంటే నేను తనకంటే చేస్తానని చెప్పి చేయగలిగితే తన ఐడెంటిటీ కనిపిస్తుంది. తను చేయలేనప్పుడు ఏంటంటే ఎదుటి వ్యక్తి చేసే పని ఆపాలని ట్రై చేస్తారు. అలా చేసే ఉద్దేశంతో ఈ రకరకాల మాటలు వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే జగన్ గారు ప్రెస్ మీట్కి వచ్చే ముందు ఇది మాట్లాడటం వల్ల ప్రజల్లో తనకేమన్నా వ్యతిరేకత వస్తుందా, ప్రజలు తనకు సపోర్ట్ చేస్తారా? ఇప్పుడు జనరల్గా ఏంటంటే మొన్న 2024 ఎలక్షన్లో కొన్ని తక్కువ సీట్లు వచ్చినాయి, తను ఊహించిన దానికంటే తక్కువ సీట్లు వచ్చినాయి. కానీ ఆ సీట్లు పెంచుకోవాలనే కాన్సెప్ట్ ఉన్నట్లయితే ప్రజలకు మంచి చేసే ఉద్దేశం, ప్రజలకు ఏ పార్టీ అయినా అవని ప్రజలకు మంచి చేసే ఉద్దేశం ఉన్నట్టయితే ఇలాంటి మాటలు ఆపుకుంటే ఒకటంటూ రాజధాని వస్తుంది. తర్వాత నిజంగానే మావిగా డెవలప్ చేసే ఉద్దేశం ఉందనుకోండి, అది ఫ్యూచర్లో అవుతుంది. పర్టికులర్ రాజధాని పరిధిలో ఉంటే డెవలప్ చేస్తాం, రాజధాని పరిధిలో లేకపోతే డెవలప్ చేయమనే కాన్సెప్ట్ ఉండదు కదా. మచిలీపట్నం సిటీనే, విజయవాడ సిటీనే, గుంటూరు సిటీనే, ఆ ఏరియాలను బట్టి ఆ టైం వచ్చినప్పుడు అవి డెవలప్ అవుతూనే ఉంటాయి. రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, అసలు రాజ్యాంగంలో కూడా ఎక్కడ రాజధాని ఉండాలనే మాటే లేదని మాట్లాడుతున్నారు. ఒక అమరావతి ప్రాంతవాసిగా మీరేం చెప్తారు? అసలు రాష్ట్రానికి రాజధాని అవసరమా లేదా? ఆయన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏంటి? జేఎం రావుతే ఏమండి, ఇప్పుడు మనకి హైదరాబాద్లో ఉన్నప్పుడు అక్కడ రాజధాని ఉంది కదండి, ఢిల్లీ రాజధాని. ఎక్కడ రాజధాని లేకపోతే కొత్తగా మేము ఇక్కడ రాజధాని కట్టమని మేము అడగలేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కొత్తగా రాజధాని పెడుతుంటే మీరు అనొచ్చు ఏమని, రాజధాని అవసరం లేదు, రాజధాని లేదు అని. రాజధాని లేకుండా రాష్ట్రం ఎలా ఉంటుందండి? రాజధాని లేని రాష్ట్రం ఉంటుందా ఎక్కడన్నా? ఆయన మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లలు గోళీలు ఆడుకుంటారు చూడండి, ఆయనకి అలవాటు ఉందిలేండి, సైతాన్తో దెయ్యాలతో మాట్లాడతాము ఏంటి, గోళీలు ఆడుకుంటా ఆ దెయ్యాలతో మాట్లాడతా అది ఇప్పుడు ప్రజల మీద రుద్దుతున్నాడు. ఏమని, రాజధాని లేకుండా రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు అని. ఎక్కడైనా ఉండి పరిపాలన చేయొచ్చు అంటున్నాడు అండి. ఈయన వైజాగ్లో ఉంటాడు, లేదు ఎక్కడ ఉంటాడు, తాడేపల్లి రాజధానా, వైజాగ్ రాజధానా, ఎక్కడైనా ఉండి రాజధాని చేయొచ్చు అంటాడు. అది ఎలాగా? రాజధాని అనేది రాష్ట్రానికి ఒకటే రాజధాని, ఏకైక రాజధాని, అది అమరావతి. మాకు పని లేక మేమేమి భూములు పండించుకోలేక మా చేతకాక మేము భూములు ఇవ్వలేదండి. మేము రూపాయి కూడా తీసుకోకుండా ఏంది ఉండపళంగా మేము బాబు గారు అడిగితే మన రాష్ట్రానికి రాజధాని లేదమ్మా, బస్సులో కూర్చొని పరిపాలన చేస్తున్నామని అంటే మేము ఆనాడు ఒక సంవత్సరం రోజు మేము ఆలోచించామండి, మన భూములే మనం ఇస్తున్నాము, మన బిడ్డల భవిష్యత్తు ఏంటి అని. కానీ మనకు రాజధాని లేదు అని చెప్పి మేము ఆయాలు ఇచ్చామండి. ఇస్తే తను 3 రాజధానులు ఆయన పదవిలోకి వచ్చేటప్పుడు చెప్పాడండి, రాజధాని ఎక్కడే ఉంటుంది, మేము మార్చమని. నమ్మిచ్చాం, మేము అందరూ మాట్లాడుకొని నమ్మిచ్చేసాం. ఇస్తే ఆయన 3 రాజధానులు అన్నాడండి. 3 రాజధానులు అన్నప్పుడు మన భవిష్యత్తు అండి, మన బిడ్డల భవిష్యత్తు మేమే చేతులారా నాశనం చేసుకున్నామా, రోడ్డును పడేసామా మా బిడ్డల భవిష్యత్తు అని చెప్పి మేము అప్పుడు ధర్నాలు చేయటం మొదలు పెట్టామండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని చేయాలి, ఇది కోస్టల్ ప్రాంతం, ఇది దీన్ని ముఖ్యంగా ఒక ఎకనామిక్ కారిడార్ గా డెవలప్ చేయాలని చెప్పి ప్లాన్ బి చంద్రబాబు నాయుడు చెప్పాను, కానీ పట్టించుకోవట్లేదు. ఈ ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది అభివృద్ధి అని ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఈ మావిగన్ రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి? మావిగన్ రాజధాని అసలు ఏంటండి, 5 కోట్ల ఆంధ్ర రాజధాని అమరావతి అనేది రాజధాని బాగుందా, లేకపోతే మావిగన్ రాజధాని ఏంటండి? అది మావిగన్ అన్న మాట అసలు ఏంటి, అది అసలు ఎలా మాట్లాడుతున్నారు, తనకి వాయిస్ ఎలా వచ్చింది, అలా మాట్లాడాలని ఎలా అనిపిస్తుంది తనకి? మావిగన్ రాజధాని అంటే మేము ఎక్కడ అసలు అది మేమే కదండి, చిన్నపిల్లలు కూడా ఏకీభవించట్లా. ఏం మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా మైండ్ పోయింది, ఏంటి మావిగన్ రాజధాని ఏంటి అని మాట్లాడుతున్నారండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు ఆయన ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అసెంబ్లీ సాక్షిగా నేను అమరావతి రాజధాని స్వాగతిస్తున్నాను, రైతులు కూడా సహకరించి ఇంకా భూములు ఇవ్వండి, సరిపోవు అన్నట్టు మాట్లాడారు. 2019లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమో 3 రాజధానులు అన్నారు. 2024లో ఓడిపోయిన తర్వాత ఇది వేసల రాజధాని, ఇది కమ్మ రాజధాని, ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని, ఇది ముంపు ప్రాంతం అని అన్నారు. ఇప్పుడు తాజాగా మావిగన్, మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ రాజధాని అన్నారు. ఎందుకు అమరావతి మీద ఇన్ని వ్యాఖ్యలు, ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు? ఆయన మాట తప్పను మడని తిప్పను అని చెప్పి ఒక మాట చెప్పి ఏకైక రాజధాని, అమ్మ నాకు చంద్రబాబు నాయుడు గారి కన్నా ఇల్లు లేదు, నేను ఇక్కడ తాడేపల్లిలోనే మీకు దగ్గరలోనే నేను ఇల్లు కట్టుకున్నాను, ఒకవేళ రాజధాని మారుస్తానేమోనని మీకు భయంగా ఉందేమో, రాజధాని మార్చము, రాజధాని ఇక్కడే ఉంటది, ఒక్క ఛాన్స్ ఇవ్వండి,
దయచేసి తండ్రి లేని వాడిని అని అడుక్కుంటే ఏమోలే తండ్రి చేసినట్టు తిను బాగా చేస్తాడు అని చెప్పి ఏంది ప్యాకేజీ బాబు గారి కంటే నేను ఎక్కువ ఇస్తా అని కూడా చెప్పాడండి. చెబితే ఎప్పుడైనా ఇప్పుడు చిన్నపిల్లాడు అండి ఒక చాక్లెట్ ఇచ్చాం, రెండోది ఇస్తామంటే వాడికి సంతోషమేగా. అలాగే ఏమో ఎక్కువ ఇస్తానన్నాడు, చూద్దాం ఒక్క ఛాన్స్ అంటున్నాడు కదా అని చెప్పి ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చారండి. ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు భస్మాసురుడు కనుక నెత్తిన చేయి పెడితే ఎలా ఇదైపోతారు శివయ్య, అలాగా మా నెత్తిన చేయి పెట్టి మమ్మల్ని కోలుకోలేని విధంగా దెబ్బతీశాడండి జగన్మోహన్ రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని అవసరం లేదు, అసలు రాజ్యాంగంలో కూడా రాజధాని అనే మాటే లేదని అంటున్నారు. దీని మీద ఒక అమరావతి ప్రాంతవాసిగా మీరేం చెప్తారు? మీ అభిప్రాయం ఏంటి? ఇది జగన్మోహన్ రెడ్డి గారి అవగాహన లోపం మాత్రమే. రాష్ట్రానికి అభివృద్ధి చెందాలంటే రాజధాని తప్పనిసరిగా ఉండాలా. ఒక కేర్ ఆఫ్ అడ్రస్ కావాలంటే రాష్ట్రానికి రాజధాని పలానా అనేది ఒక అడ్రస్ ఉండాలి. గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి రాజధాని అడ్రస్ లేదు. ఈ రోజు అమరావతి రాజధాని అని ఒక చట్టబద్ధత వచ్చింది, మనకి అడ్రస్ దొరికింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా మాట్లాడుతూ మావి గన్ అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని ఇది ఒక కోస్టల్ కారిడార్, దీన్ని ఒక ఎకనామిక్ కారిడార్ గా డెవలప్ చేయండి అని చెప్పి చంద్రబాబుకి ప్లాన్ బి చెప్పాను, ఈ మచిలీపట్నం, విజయవాడని రాజధాని చేయండి అని అంటారు. కొత్తగా ఈ కాన్సెప్ట్ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మావి గన్ రాజధాని అనే దాని మీద మీరేమంటారు? ఇది చాలా తప్పుడు నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారిది. అమరావతి ప్రాంతంలో ఒక బౌండరీ లైన్ వేశారు, అది రాజధాని సరిపోతుంది. ఇంకా డెవలప్ చేయాలంటే మచిలీపట్నం ఓటరే ఉంది, ఆ రకంగా డెవలప్ చేసుకోవచ్చు. విజయవాడ అవతల కానీ ఇండస్ట్రియల్ పార్క్ ఉంది, మల్లేపల్లి అశోక లైలాండ్ అంటే ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. అటువంటి ఇండస్ట్రీ పార్కులు ఎన్నో డెవలప్ చేసి అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. పరిపాలన మాత్రం ఒకే చాట ఉండాలా, అభివృద్ధి మాత్రం వికేంద్రీకరణగా ఉండాలా. దానికోసం మొత్తాన్ని కలిపి ఒకే పేరు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మాట్లాడుతూ ప్రతిసారి కూడా 3 రాజధానులు అనే విధంగా మాట్లాడుతారు. గతంలో కూడా 3 రాజధానులు అనే విధంగా వైజాగ్, అమరావతి, కర్నూలు అన్నారు. ఇప్పుడు 3 సిటీస్ ను కలుపుకుంటూ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మాటిమాటికి 3 రాజధానులను ఎందుకు అంటారు? ఎందుకు అమరావతిని ఇష్టపడడం లేదు? అమరావతిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు చేసింది అతనికి మెయిన్ ఇష్టం లేదు కాబట్టి దానికి వ్యతిరేకంగా ఏదో ఒకటి చెప్పాలండి. 3 రాజధానుల కాన్సెప్ట్ ఎక్కడుందండి? దక్షిణాఫ్రికాలో ఉంది. అట్టర్ ఫెయిల్ నిర్ణయం 3 రాజధానులు ఇది. కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు మీద ద్వేషంతోనే 3 రాజధానులు అంటాడు. గతంలో 3 రాజధానులు చేసి అక్కడ ఏమి డెవలప్ చేయకుండా 5 సంవత్సరాలు నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ని భ్రష్టు పట్టించాడు. రాజధాని అమరావతి మళ్ళీ చెప్తుంది, పరిపాలన ఒకే దిక్కున ఉండాలా, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలా, అన్ని దిక్కులు అభివృద్ధి చెందాలా. అదే బాబు గారి కాన్సెప్ట్. అయితే ఇక్కడ ముఖ్యంగా 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడుతూ అమరావతిని నేను స్వాగతిస్తున్నాను, రైతులు కూడా ఇంకా సహకరించండి, భూములు అవసరం అయితే ఇవ్వండి అన్నారు. 2019లో 3 రాజధానులు అన్నారు. 2024లో ఓడిపోయిన తర్వాత అమరావతి వేసల రాజధాని, ముంపు ప్రాంతము, లేదంటే మంది ఉమ్మడి రాజధాని ఇంకా హైదరాబాద్ లోనే ఉంది, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అన్నారు. ఇప్పుడు కీలకంగా చూసుకుంటే మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రాజధాని అన్నారు. ఒక్క అమరావతి రాజధాని గురించి ఎందుకు ఇన్నిసార్లు మాట మార్చి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు గంటకో మాట మాట్లాడవలసినంత అవసరం ఉందంటారా? ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అనేది తప్పుడు నిర్ణయం. రాజధాని ప్రాంతం లేనప్పుడు లేదా ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పరిపాలన అనేది ఆయన ఎక్కడుండైనా చేసే వెలుసుబాటు ఉంది. రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండి పరిపాలన చేశాడు. దానికి ఆ సౌలభ్యం కోసమే కల్పించారు. కానీ ముఖ్యమంత్రి లండన్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని లండన్ అవ్వదు, మనం పక్క రాష్ట్రంలో ఉంటే పక్క రాష్ట్రం అవ్వదు. రాష్ట్రానికి ఒక స్టాండర్డ్, ఒకసాట స్థిరమైన రాజధాని ఉండాలా. పరిపాలన అతని సౌలభ్యం కోసం అతని ఎంప్లాయీస్ కానీ అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి అయినా పరిపాలన చేసే అధికారం రాజ్యాంగంలో ఉంది. అంతేగాని రాజ్యాంగంలో ఎక్కడ ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడ రాజధాని అనే కాన్సెప్ట్ లేదు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో రకానికో రకంగా వైఖరిగా మాట్లాడుతున్నారు? మేము అమరావతికి మద్దతేని అంటున్నారు, కానీ మళ్ళీ అమరావతిని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. ఇండైరెక్ట్ గా వ్యతిరేకిస్తున్నారు, స్ట్రైట్ గానే మేము మద్దతు అని అంటారు. ఏంటంటారు? ఈ 2 నాలుకల ధోరణి ఎలా చూడాలంటారు దీన్ని? జగన్మోహన్ రెడ్డి గారు మనసులో ఒక విధంగా ఉండిద్ది, ఓపెన్గా ఒకటి ఉండిద్ది. 2014-19 మధ్యలో ఆయన ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రజల నుంచి వ్యతిరేకత రాకూడదు, ఎంతో కొంత సానుకూలత ఉండాలని అమరావతికి మేము మద్దతు ఇస్తున్నాం, 30,000 ఎకరాలన్నా కూడా మద్దతు ఇస్తున్నాము అన్నారు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఆయన విశ్వరూపం చూసి అమరావతిని సర్వనాశనం చేయాలని 3 రాజధానులు అనే పేరుతో ఎక్కడా డెవలప్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు.